హాయ్ అండి. మన గార్డెన్లో శంకు పూలు చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఒక ఇనప స్తంభానికి పాకింది. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అది ఈ స్తంభానికి పాకిచ్చాను. ఇది జామ చెట్టు నీడలో ఉంటుంది. ఇదేమో చిలకడ దుంప. ఆ జామ చెట్టు కిందంతా పసుపు. జామకాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయండి. చామాకులు అయితే కోసుకుంటున్నానండి, పప్పులో పెట్టుకుందామని. మనకి ఇలాంటివి అయితే మనకి బయట దొరకవు. చక్కగా 4 దుంపలు తెచ్చి మనం ఒక్కొక్కసారి ఎండిపోయి కూడా ఉంటాయి ఇంట్లో. అట్లా ఎండిపోయి ఉంచేస్తాం కూర వండుకున్న. అలాంటివి కొంచెం తీసుకెళ్ళి కుండీలో పెట్టుకున్నా కూడా మనకు చాలా బాగా వస్తాయి. కుండీయో కిందో, నేను ఇది ఎన్ని చెట్టు నీడలోనే కింద వేసేస్తూ ఉంటాను. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. 4 ఆకులు అయితే మనకి పప్పులోకి సరిపోతాయి. చూసారుగా, ఈరోజు కూర అయిపోయింది 4 ఆకులతో. అలా తేలికైన పని అండి ఇది, పెద్ద కష్టం కూడా కాదు. మనకి దుంపలు ఎటు వాడం మేము, ఆకే ఎక్కువ వాడతాను నేను.